గౌరవ సభాధ్యక్షులు పయ్యావుల కేశవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్, అలాగే దేశ రాజకీయాల్లోనే కింగ్ మేకర్గా మన పార్టీ అధినేత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే యువ నాయకులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్న గారికి, వేదికపై ఉన్న పెద్దలకి, అట్లాగే దేశ విదేశాల నుండి ఈ మహాసభను వీక్షిస్తున్న ప్రతి ఒక్క పసుపు సైన్యానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మహానాడు ఒక సామాన్య సభ కాదు, పసుపు సైన్యం యొక్క గర్జన ఇది. అట్లాగే కోట్లాది మంది తెలుగు ప్రజల ఆశా సముద్రం. ఈ మహానాడు కేవలం మన పాస్ట్ని గుర్తు చేసుకోవడం ఒకటే కాకుండా భవిష్యత్తుని కూడా నిర్ణయించే ఒక మహా సంకల్ప సభ. ప్రతి ఒక్క పసుపు కార్యకర్తకు ఈరోజు ఒక కనుల పండుగ మాదిరి. అలాంటి ఈ మహాసభ, ఈ పవిత్రమైన వేదిక పైన ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా నివేదికను సమర్పించే అవకాశం నాకు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన పార్టీ అధినేత సామర్థ్యంలో సాగిన అకుంఠిత దీక్ష, అట్లాగే బీజేపీ జనసేనతో మనము ఏర్పరచుకున్న పొత్తు, కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్యంని మనం పరిపాలనగా చూపిస్తున్నాం. అట్లాగే ఏదైతే ప్రతి వర్గంలో, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గానికి సంక్షేమం అందిస్తూ సువర్ణ పాలనను అందిస్తున్నాం. 5 సంవత్సరాలు గొడ్డలి పరిపాలన ఎలా ఉందో మనం అందరం చూసాం. అభివృద్ధి, సంక్షేమం మన నినాదం అయితే, వారి నినాదం హత్యలు, అవినీతి